డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు టీచర్ ప్లస్. ఈరోజు మనము టాపిక్లో భాగంగా నీటి వనరులు మరియు అటవీ నిర్మూలన నివారణ పద్ధతుల గురించి చర్చించుకుందాం. సో టాపిక్ని చూసుకున్నట్టయితే వాటర్ సోర్సెస్, తర్వాత అటవీ నిర్మూలన నివారణ పద్ధతులు. ఇవి ఎంత ఉపయోగం అంటే మన నిత్య జీవితంలో వాటర్ సోర్సెస్, వాటర్ లేనిది మనము ఏ పని కూడా చేయలేము. సో మనందరికీ తెలిసిన విషయమే. సో ఆల్మోస్ట్ మన గ్లోబ్ని మన ప్రపంచాన్ని తీసుకున్నట్టయితే మొత్తం కూడా మనకు నీటి చోతనే కప్పబడి ఉన్నది. మొత్తం సముద్రాలు కానివ్వండి, వాటర్ సోర్సెస్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అందులో సాల్ట్ వాటర్ అధిక పర్సంటేజ్లో ఉంది. సో ఉపయోగానికి లేకుండా ఉంటుంది. సో మంచినీటి పర్సెంట్ వాస్తవంగా చెప్పాలంటే ఒక 1% మాత్రమే ఉంది భూమితో పోల్చుకుంటే. మరి అలాంటి కొద్ది మోతాదులో ఉన్నటువంటి వాటర్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఎందుకు మరి? ప్రతి జీవి కూడా మనకు జీవితంలో వాటర్ పైన మనం ఆధారపడి ఉంటాం. ఈ వాటర్ లేకుండా మనకు ఏ పనులు మనం చేయలేం. కాబట్టి ఆ వాటర్ యొక్క ఆవశ్యకతను, ఆ వాటర్ స్టోర్ చేసుకోవడము, వాటర్ ఏ విధంగా వస్తుంది అనేటువంటి వాటి విషయాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. కాబట్టి సో జనరల్గా మనకు తెలిసిందే వాటర్ సోర్సెస్ ఏముంటుంది. మనకు మెయిన్ సోర్స్ ఇస్ వర్షం. ఏదైతే మనకి ఇక్కడ ఈ చెరువు ఉంది అనుకోండి, ఒక చెరువులో మనకి ఏమవుతుంది, వర్షాకాలంలో కానివ్వండి ముఖ్యంగా మనకు వాటర్ అనేది ఎవాపరేషన్ అవుతుంది. ఒక జలాశయము వాటర్ సోర్సెస్ నుంచి ఏదైతుందో వాటర్ అనేది మనకు ఎవాపరేషన్ అవుతుంది డ్యూ టు ద సన్లైట్. సూర్యకాంతి వల్ల భూతలం వేడెక్కి జలాశయంలోని వాటరు మనకు ఆవిరైపోయి వాతావరణంలో కలిసిపోతుంది. తర్వాత అవి ఏమవుతుంది, మేఘాలుగా మారిపోతాయి. నీటి ఆవిరి మనకు మేఘాలుగా మారిపోతుంటాయి. మేఘాలు చల్లబడిన తర్వాత తిరిగి మేఘాల నుంచి మనకు వర్షాలు కురిసి మళ్ళీ జలాశయంలో మళ్ళీ వాటర్ వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ నథింగ్ బట్ వాటర్ సైకిల్. దట్ ఈస్ నథింగ్ బట్ వాటర్ సైకిల్. ఈ విధంగా వాటర్ సైకిల్ జరగడం వల్ల మనకు వాటర్ అనేది మనకు సోర్స్గా ఉంటుంది. ప్రతి జీవికి అవసరమే. ఇదే ఇక్కడ చెప్తాడు చూడండి, వర్షం రూపంలో చల్లబడి భూమిని చేరుతుంది, ఇవన్నీ కూడా మనకు చేరుతుంది. సో దానివల్ల మనకి ఏమవుతుంది, ఆ పడిన వర్షము జలాశయాల్లో మీన్స్ రిజర్వాయర్స్లలో, ట్యాంక్స్లో వాటర్ మొత్తం కూడా స్టోర్ చేయబడి భూగర్భ జలంగా మారిపోతుంది. భూగర్భ జలంగా మారి భూమి లోపల స్టోర్ చేయబడుతుంది. తర్వాత ఏమవుతుంది, రాను ఏమవుతుందంటే ఈ వాటర్ పర్సెంటేజ్ అనేది భూగర్భ జలాలు అనేటువంటివి వాటి యొక్క పర్సెంటేజ్ తగ్గిపోతుంది అని చెప్తున్నారు సైంటిస్ట్. ఎందుకు అంటే యూటిలైజ్ ఎక్కువైపోయింది, వాటర్ యొక్క యూటిలైజ్ ఎక్కువైపోయింది. ప్రతి దానికి మనం బోర్లు వేస్తూ ఉన్నాం, అన్నెసరీ వాటర్ని మనం డిశ్చార్జ్ చేస్తున్నాం. సో వచ్చే వర్షాధారం ద్వారా మనం స్టోర్ చేసేది తక్కువ, ఉన్న భూగర్భ జలాలను మనం ఎక్కువగా వినియోగిస్తున్నాం. ఇన్కమింగ్ తక్కువైంది, అవుట్ గోయింగ్ ఎక్కువైంది. కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది, భూగర్భ జలాలు అనేవి తగ్గిపోతున్నాయని చెప్పేసి మనకు
ఒక హెచ్చరికను మన సైంటిస్టులు చెప్తున్నారు. సో వాటర్ బాడీస్, నీటి వనరులు ఏమున్నాయి మనకు అని ఒకసారి చూసుకున్నట్టయితే మనకు తెలిసిన విషయాలన్నీ బావులు, బోరు బావులు, చెరువులు, కుంటలు, వాగులు, సెలయేలు, నదులు, సముద్రాలు, మహాసముద్రాలు, ఇట్లా అన్నీ కూడా వాటర్ సోర్సెస్గా ఉంటాయి. వాటర్ అండ్ వాటర్ ఇంపార్టెన్స్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ ది వాటర్ మీన్స్ వాటర్ సైకిల్ అండ్ సోర్సెస్ ఆఫ్ ది వాటర్ సోర్సెస్ మీన్స్ వాటర్ బాడీస్, ఇవన్నీ సీక్వెన్స్గా తీసుకున్నట్టయితే ఇవన్నీ కూడా మనకు ముఖ్యంగా వాటర్ సోర్సెస్గా ఉంటాయి. మనకి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో తీసుకున్నట్టయితే ముఖ్యంగా మనకు చెరువులు అనేవి చాలా కనిపిస్తుంటాయి. చెరువులు అట్లాగే వాటితో పాటు బావులు ఇదివరకు ఎక్కువ కనిపించేటివి, ఇప్పుడు బోర్ బావులు అయిపోయినాయి అని, బోర్వెల్స్ అనేది బాగా ఎక్కువైపోయినాయి. ఇదివరకు అయితే మనకు ఆ విధంగా కనిపిస్తూ ఉండేది. తర్వాత ఎప్పుడైతే మనము ఈ చెరువుల నుంచి కుంటల నుంచి నీటి దుర్వినియోగం బాగా పెరిగిందో, వాటర్ని కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడిందో, అప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, కొన్ని చర్యలు చేపట్టింది. వాటర్ను సంరక్షించుకోవాలి, వీ హ్యావ్ టు ప్రొటెక్ట్, వీ హ్యావ్ టు సేవ్, వీ హ్యావ్ టు కన్జర్వేట్ ద వాటర్ అనే ఒక థాట్ వచ్చేసి చెరువుల గురించి రక్షణ కమిటీలను ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేసింది. ఏం చేయాలి మరి ఈ కమిటీలు ఏం చేయాలి, వాటర్ కన్జర్వేషన్ కమిటీస్ ఆర్ బాడీస్ ఉంటాయి కదా, అవి ఏం చేయాలి, అక్కడ ఉన్నటువంటి వాటర్ సోర్సెస్ని పరిరక్షించుకోవాలి, ఆ వాటర్ కలుషితం కాకుండా చూసుకోవాలి. తర్వాత ఫీకల్ మ్యాటర్స్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ అండ్ యానిమల్స్, ఫీకల్ మ్యాటర్స్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ అండ్ యానిమల్స్ ఎక్సెట్రా చెరువులలో ఆర్ వాటర్ బాడీలో కలవకుండా చూసుకోవాలి, వాటిలో కలవకుండా చూసుకోవాలి. ముఖ్యంగా వ్యక్తిగత మెరుగుదొడ్లతో ఈ వ్యర్థ పదార్థాలన్నీ కూడా అందులో కలవకుండా చూసుకుంటూ దాని యొక్క స్వచ్ఛతను కాపాడుకోవాలి. వాటర్ వేస్టేజ్ పోకుండా చుట్టూ బాండ్స్ అంటాం కదా, కట్టలు కట్టేసుకోవాలి. వచ్చిన ప్రతి బిందువుని జల్లుల్ని బిందువుల్ని మొత్తం కూడా స్టోర్ చేసేసుకోవాలి. దాని యొక్క కెపాసిటీని పెంచుకోవాలి మనము. యాజ్ వెల్ యాజ్ ఏం చేయాలి, కాలుష్య పదార్థాలు ఎట్టి పరిస్థితుల్లో చెరువులోకి లేదంటే వాటర్ బాడీస్లోనికి వెళ్ళకుండా చూసుకోవాలి. మానవ వ్యర్థ పదార్థాలు కానివ్వండి, జంతువుల వ్యర్థ పదార్థాలు కానివ్వండి, చెత్త చెదారం కానివ్వండి, వాటిని వాటర్ సోర్స్లోకి పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీరందరిపైన ఉంటుంది. అట్లాగే నాట్ ఓన్లీ ద హ్యూమన్ బీయింగ్స్ అండ్ యానిమల్స్. ఇప్పుడు మనకు కర్మాగారాలు, పరిశ్రమలు కూడా ఉన్నాయండి. కర్మాగారాలు, పరిశ్రమలు, డ్రైనేజ్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మనం ఏం చేస్తున్నాము, అవన్నిటిని నేరుగా తీసుకెళ్ళి అందులోకి డంప్ చేసేస్తున్నాం. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వీఆర్ కంటామినేటింగ్ by sending the all waste materials into the water bodies. It is not correct. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ డైరెక్ట్గా వాటర్ బాడీలోకి వీటిని పంపకుండా ఉన్నట్టయితే మనము కాలుష్యాన్ని తగ్గించుకోవచ్చు. అప్పుడు కాలుష్యం అక్కడ పెరిగిందంటే మనకి ఏమవుతుంది, దుర్గంధం వచ్చేస్తుంది, దుర్భరమైన జీవితం మనము అనుభవించాల్సి ఉంటుంది అని చెప్తూ హైదరాబాద్లో మూసీ నదిని ఎగ్జాంపుల్గా తీసుకొని, హైదరాబాద్లో మూసీ నది అంటాడు, ఢిల్లీలో యమునా నది పరివాహక ప్రాంతాలు, ఇవన్నిటిని చూసినట్టయితే పూర్తిగా మ్యాక్స్ పొల్యూటెడ్ ట్యాంక్స్ ఆఫ్ మూసీ అండ్ ది యమునా విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్ అండ్ ఢిల్లీ ఆర్ కంప్లీట్లీ పొల్యూటెడ్ బై ది హ్యూమన్ ఇంటర్వెన్షన్స్. బాగా కాలుష్యానికి గురైపోయినాయి. అట్లాగే మనం గంగానది కూడా తీసుకోవచ్చు.
గంగానది పరివాహక ప్రాంతము, గంగానది ఏవైతే మనం పవిత్ర గంగా అని భావిస్తున్నామో అది కూడా కంప్లీట్గా నార్త్లో తీసుకున్నట్టయితే కంప్లీట్గా మొత్తము కాలుష్యానికి గురైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే విపరీతంగా జనాభా పెరిగిపోయినప్పుడు జనాభా బాగా పెరిగిపోయింది, తర్వాత పరిశ్రమలు బాగా ఏర్పడినాయి కాబట్టి దానికి కన్సల్ట్ దగ్గరగా ఉన్నటువంటి ఏరియాలో ఉన్న పరిశ్రమలోని వ్యర్థాలన్నీ కూడా పెద్ద పెద్ద గొట్టాల ద్వారా అవన్నీ కూడా నదిలోనికే పంపడం జరుగుతుంది. అప్పుడు గంగానది పూర్తిగా గంగానది కానీ యమున కానీ మొత్తం తర్వాత ఈ మూసీ నదులు కానీ ఏవైతే ఉన్నాయో మహానగరాల్లో ఉన్నాయో అవన్నీ కూడా కలుషితమైపోయినాయి పరిస్థితి. ఇక్కడ ఒక చిన్న విషయం మనం మాట్లాడుకుంటే మనకు కోవిడ్ వచ్చింది. కోవిడ్ పీరియడ్లో మనకు లాక్డౌన్ గవర్నమెంట్ మనకు విధించడం జరిగింది. ఆ సమయంలో దాదాపుగా ఆ 2-3 మంత్స్లో అప్పుడు మీరు పేపర్లో న్యూస్లో చూసే ఉంటారు మీరు, గంగా నదిలో కాయిన్ వేస్తే కూడా ఈజీగా మనకు కనిపించినటువంటి వార్తలు వచ్చినాయి. తర్వాత తాజ్మహల్ యొక్క రంగు మారి స్వచ్ఛంగా కనిపించింది, తెలుపు రంగులోకి మారింది. ఢిల్లీ మొత్తం కూడా కాలుష్య రహితంగా తయారైపోయింది. ఎక్కడ కూడా కాలుష్య లెవెల్స్ మనం చెక్ చేసుకుంటే మ్యాక్సిమం తగ్గినట్టు మనకు వార్తలు వచ్చేసినాయి. హిమాలయ పర్వతాలు కూడా ఒక సర్టెన్ ప్లేస్ నుంచి చూస్తే నార్త్లో నుండి హిమాలయ పర్వతాలు కూడా మనకు కంటికి కనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి అప్పుడు. ఎందుకంటే లాక్డౌన్ మూలంగా హ్యూమన్ ఇంటర్వెన్షన్స్ లేవు, జంతువులు రాకపోకలు లేవు, పరిశ్రమలన్నీ మూసివేయబడ్డాయి. సో అప్పుడు పొల్యూషన్ లేదు, వెహికల్స్ రాకపోకలు లేవు. సో స్వచ్ఛంగా వాతావరణం మొత్తం కంప్లీట్గా ఒకసారి కాలుష్య రహితంగా అయిపోయింది. సో అలాంటి వాతావరణం మనం అందరం కూడా కోరుకుంటున్నాము. సో ముందు కూడా అట్లాంటి వాతావరణం మనకు కావాలనుకుంటే ఏం చేయాలి? ఇవన్నీ చర్యలు చేసుకుంటూ పోతే మంచి అట్లాంటి వాతావరణం మనము అనుభవించవచ్చు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే దాంతోపాటు ఏం చేయాలి? ఈ ప్రభుత్వం ఏదైతుందో పరిశ్రమకు అనుమతులు ఇవ్వాలంటే స్కూళ్ళకి, తర్వాత విలేజ్కి, సిటీలకి, ఇంకా ప్రార్థనా స్థలాలకి ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా, ఇండస్ట్రీకి వాటికి దగ్గరగా పర్మిషన్ ఇవ్వకుండా దూరంగా పర్మిషన్ ఇస్తే మనకు ఆ పొల్యూషన్ యొక్క ఇంపాక్ట్ అనేది కొంచెం తగ్గడానికి అవకాశం ఉంటుంది అనే విషయం ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. అడవుల సంరక్షణ, కన్జర్వేషన్ ఆఫ్ ది ఫారెస్ట్. మరి నీటి యొక్క ప్రాముఖ్యత అంతగానో చర్చించుకున్నప్పుడు అడవులు ఎంతో కీలక పాత్ర వహిస్తాయి కదా. మనం గత వీడియోలో మనం చెప్పుకున్నట్టుగా అడవులు మానవునికి ఆర్థిక వనరులుగా, ఔషధ మొక్కలుగా, కలపనిచ్చే వాటిగా, హ్యాబిటాట్స్గా, జంతువులు ఉండడానికి ఆవాసయోగ్యమైన ప్రదేశాలుగా, పంటలు పండించడానికి వీలుగా ఎన్నో రకాలుగా మనకు ఉపయోగపడుతుంది కదా. తర్వాత దేశానికి లేదా రాష్ట్రానికి ఆదాయాన్ని ఇచ్చే ఆర్థిక వనరులుగా ఉంటాయి కాబట్టి అట్లాంటి అడవులను రక్షించవలసిన అవసరం మనకు ఉంది. సో చాలా అడవులు తెలంగాణ మన రాష్ట్రంలో చూసుకుంటే అచ్చంపేట, నల్లమల అడవులు, తర్వాత ఖానాపూర్లోని అడవులు కొన్ని మామూలుగా చెప్పుకోదగ్గవి. వాటితో పాటు పాలమూరు, అనంతగిరిలో కూడా చాలా రకాల అడవులు మనకు ఉంటాయి. సో మనకు చెప్పాను ఇదివరకు మీకు మిత్రులారా, ఒక భూభాగంలో చూస్తే 33% ఆఫ్ ది ఫారెస్ట్ షుడ్ బి ఆక్యుపై ఇన్ ద కన్సర్న్డ్ ఏరియా. ఏదైనా ఒక భూభాగం తీసుకోండి, లేదా మనం ఒక స్టేట్నే తీసుకుందాం, మన తెలంగాణ స్టేట్నే తీసుకుందాం. స్టేట్ యొక్క భూ వైశాల్యంలో 33% అడవులు ఆక్యుపై చేసి ఉండాలి. ఎక్కడైనా సరే ఉంటాం, ఓవరాల్గా 33% ఉంటే సరిపోద్ది. బట్ అది మనకు లేదు. ఇందాక నేను చెప్పినట్టుగా ప్రస్తుతము 24 వరకు ఉంది అంతే. స్లైట్గా ఆ 9 పాయింట్లు 9% లేదా 10% దాదాపుగా మనకు తక్కువ ఉంది ఇంకా. సో ఆ 10% పెంచవలసిన బాధ్యత మనపై ఉంది సిటిజన్స్గా. ఇంతకుముందు చెప్పాను, కాన్స్టిట్యూషన్ గివెన్ అస్ ద రైట్స్ అండ్ డ్యూటీస్.
we are raising our hands towards the rights, but we are not discussing about the duties. హక్కులు బాధ్యతలు రెండు తక్కెట్లో పెట్టి చూసినట్టయితే రెండు సమానంగా ఉంటే బాగుంటుంది కదా. లేదు ఒకటే నాకు కావాలి అంటే పైకి వెళ్ళిపోద్ది, ఇంకోటి ఇదే కావాలంటే ఇది పైకి వెళ్ళిపోద్ది. దట్ ఇస్ నాట్ కరెక్ట్. తక్కడి అనేది రెండు కరెక్ట్గా ఉండాలి. నువ్వు హక్కులు చేసుకో, హక్కులు చూసి బాధ్యతలు అడుగు, ఓకే, నో ప్రాబ్లం. అదే ఇక్కడ మనకు చెప్తున్నారు. సో 33% మన కళ్ళకు కనిపిస్తుంది కదా, 33% ఉండాల్సిన అడవులు కాస్త 24%కే వచ్చినాయి. సో ఆ 9 లేదా 10% మనము కవర్ చేయాల్సిన బాధ్యత మనం అందరిపైన ఉన్నది. ఇందాక చెప్పినట్టు మనకి ఏముంది, అడవులలో ఏముంటుంది, మనకు పండ్లు వస్తాయి, తేనె వస్తుంది, కలపనిస్తుంది, ఓకేనా, జంతువులు వేటాడు ఇవన్నీ మనకు అన్ని విధాలు. ఇంకోటి ఔషధ మొక్కలు, ఔషధాలు వస్తుంటాయి, వస్తున్నారు, ఓకేనా. అయితే మనం ఏం చేస్తున్నాము, జనాభా ఎప్పుడైతే మనకు బాగా పెరిగిందో మన అవసరాలు బాగా పెరిగిపోయినాయి. ఇల్లు కట్టుకోవాలి, ఆఫీసెస్ కట్టుకోవాలి, పరిశ్రమలు స్టార్ట్ చేసుకోవాలి, ప్లేస్ కొనుక్కున్నాం. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మనకు డోర్లు అవన్నీ కూడా మనం తయారు చేయడానికి కలప కావాలి. దానికోసం ఏం చేస్తున్నాం, అడవుల కోసం నరికివేత, అడవులు నరికేస్తున్నాము. సో అడవులు నరికేస్తున్నామంటే we have to ready to face the consequences of the deforestation. అడవులు నరికేసినామంటే దాని యొక్క పర్యవసానాలు మనం అనుభవించాలి కదా. అప్పుడు ఆర్థిక వనరులు తగ్గిపోతాయి, వచ్చేటటువంటి ఔషధ మొక్కలు నాశనం అయిపోతాయి, అక్కడ ఉన్నటువంటి జంతువులు నాశనం అయిపోతాయి, అక్కడ ఉన్న పంటలు కూడా తగ్గిపోతాయి. తర్వాత మరీ ముఖ్యంగా వర్షాలు వచ్చే అవకాశాలు కూడా తగ్గిపోతాయి. గత వీడియోలో మనం చెప్పుకున్నాము, వర్షాలు ఎక్కడ ఎక్కువ పడుతున్నాయి అనుకుంటే ఎక్కడైతే మనకు పర్వతాలు, ఎత్తైన మొక్కలు, ఎత్తైన చెట్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వర్షాలు బాగా పడుతున్నాయని మనం చెప్పుకున్నాం. ఎట్లా అంటే ఎప్పుడైతే మేఘాలు అట్లా ప్రయాణిస్తూ ఉంటాయో ఆ ఎత్తైన చెట్లు లేదా పర్వతాలుకి అడ్డంగా వాటికి అడ్డంగా మేఘాలు వచ్చినప్పుడు అది అక్కడే ఆగిపోయి ఆ మేఘాలు కాస్త చల్లబడి కిందికి వచ్చేసి వర్షం రూపంలో కింద వర్షం పడిపోతుంది అని చెప్పాను నేను. సో ఇదే ఇక్కడ జరుగుతుంది. మనం ఏం చేస్తున్నాము, మన దగ్గర ఉన్నటువంటి ఫారెస్ట్ని మొత్తం కట్ చేస్తున్నాం కదా, డిఫారెస్టిఫికేషన్ చేసేస్తున్నాం. సో అప్పుడు వర్షాలు మేజర్ ఇంపాక్ట్, వర్షాలు పడే ఛాన్సెస్ తగ్గుద్ది. ఆ తర్వాత మిగతా ఇతర బెనిఫిట్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. తర్వాత వర్షాలు లేకుంటే ఏమవుతుంది, కరువు వచ్చేస్తుంది, కరువు కాటకాలు బాగా పెరిగిపోతాయి. అది ఆ విధంగా మ్యాటర్ అక్కడ ఉంటుంది. నెక్స్ట్ వన సంరక్షణ. మరి ఈ విధంగా వనరులు లేదా అడవులు తగ్గిపోతున్నాయి కదా, అన్ని నష్టాలు మనం చూస్తున్నాం కాబట్టి వాటిని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి, వనమును లేదా అడవులను సంరక్షించుకోవాల్సిన అవసరం మనకు ఉంది. సో వాటి కోసం ఏం చేయాలి చూద్దాం. దీనికి అవేర్నెస్ అనేది పెంచాలి. అడవులు ఉంటే ఏమవుతుంది, అడవులు లేకుంటే ఏమవుతుంది. అందుకోసం నేను చెప్పాను కదా, అంటే నేను సొంతగా అని చెప్తున్నాను, మామూలుగా గో గ్రీన్, గో గ్రీన్, గ్రో గ్రీన్. గో గ్రీన్, గ్రో గ్రీన్ అనేటువంటి ఒక కాన్సెప్ట్తో మనం వెళ్ళాలి. స్టూడెంట్స్ని ఏవైతే ఇప్పుడు మనం ఉన్నారో వాళ్ళని అవేర్నెస్ చేయాల్సిన అవసరం మనకు ఉంది. ఎందుకంటే వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ది ఫారెస్ట్ అని చెప్పేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటి యొక్క నష్టాలు ఏందో మనం ఆటోమేటిక్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎంతో కొంత చైతన్యం వస్తుంది. వన సంరక్షణ సమితిలు ఏర్పాటు చేయాలి. వాటికి ఒక ప్రత్యేకంగా చట్టాలు తీసుకొచ్చేసి అడవులు నరికిన వారికి శిక్షించడము, అడవులోని జంతువులను రక్షించుకోవడము, ఇట్లాంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో మొత్తం కూడా తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చేసినట్టయితే ప్రజల్లో అవగాహన కలిగి ఎంతో కొంత మనకు మార్పు వచ్చి అడవుల నిర్మూలన అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మనకు అనుకున్న లాభాలు మనము ఈజీగా పొందే అవకాశం ఉంటుంది.
ఈ కందకాలు తవ్వడము ఇవన్నీ నేను చెప్పాను. ఈ కందకాలు ఎందుకు తవ్వుకోవాలి? తర్వాత మెయిన్ పాయింట్ ఏంటంటే చెట్లు ఎక్కడైతే మనము రక్షిస్తున్నామో అక్కడే మనకు వర్షపు ధార ఎక్కువగా వస్తుంది. సో వర్షపు ధార వచ్చినటువంటి నీటిని వృధా చేయకుండా కందకాలు తవ్వి కాలువల్లాగా తీసి వాటర్ మనం స్టోర్ చేసుకున్నట్టయితే అదే నీరు తిరిగి మనకు మొక్కలు పెరగడానికి మనకు ఉపయోగపడుతుంది కదా. మీన్స్ ఆ ఫారెస్ట్ ఇంకా డెవలప్ అవుతుంది. సో కాబట్టి అడవులు ఉంటేనే మీన్స్ చెట్లు ఉంటేనే వర్షం వస్తుంది. ఆ చెట్లు పెరగాలంటే వాటర్ కావాలి. ఆ వాటర్ కావాలంటే చెట్ల ద్వారా వర్షం రూపంలో వచ్చినటువంటి వాటర్ని కందకాలు తవ్వి చెరువులు తవ్వి అక్కడనే స్టోర్ చేసుకుంటే నథింగ్ బట్ పెర్కోలేషన్ ట్యాంక్స్, ఇంకుడు గుంతలు ఆరు కందకాలు ఇవన్నీ తవ్వి అదే వాటర్ని స్టోర్ చేసుకుంటే మళ్ళీ అడవులు ఇంకా బాగా పెరిగి వృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది. పుట్టినరోజు కానుకగా ప్రతి విద్యార్థి లేదా ప్రతి ఒక్క మానవుడు ఒక చెట్టును నాటే కార్యక్రమాన్ని అలవాటు చేసుకోవాలి. బర్త్డే రోజు మామూలుగా ఏదో ఒక ప్లేస్కి వెళ్ళిపోయి కేకులు కట్ చేయడం కాకుండా ఒక బర్త్డే ఉంది, ఆ బర్త్డేకు ఒక వృక్షాన్ని ఒక మొక్కను నాటాలి. మనం ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్కను నాటిపోయినట్టయితే ఎన్నో మొక్కలు పెరిగిపోతుంటుంది. కాబట్టి దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది డెవలప్మెంట్ మెథడ్ ఆఫ్ ది ఇంక్రీజ్మెంట్ ఆఫ్ ది ఫారెస్ట్ అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అట్లా కనీస వయసు ఒక 50 సంవత్సరాలు ఇక్కడ చెప్పుకుంటే 50 వృక్షాలు మనము మనిషి జీవితంలో పెంచవచ్చు అని చెప్పుకుంటాడు. మీరు ఎన్ని ఏళ్ళు బతికితే అన్నాళ్ళు, 50 ఏళ్ళు ఉంటే 50, 60 ఉంటే 60, 70 ఉంటే 70. సో మరీ చిన్నప్పుడు కాకుండా మనం అవేర్నెస్ లేకున్నప్పుడు ఒక యావరేజ్ తీసుకున్నా కూడా 40-50 సంవత్సరాలలో 40-50 మొక్కలు పెడితే ఒక్క మనిషికి 50 మొక్కలను తీసుకుంటే అట్లా వేసుకోండి. మన జనాభాతో పోల్చండి. 133 కోట్ల జనాభా ఉంది కదా మనకు. ఇంటూ 50 వేసుకోండి, అన్ని కోట్ల మొక్కలు అవుతాయి మనకు. సో ఆటోమేటిక్గా మనకు దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఫర్ ఇంక్రీజింగ్ ద ఫారెస్ట్స్. తర్వాత సామాజిక అడవులు, సోషల్ ఫారెస్ట్రీ. సామాజిక అడవులను ప్రోత్సహించాలి. సామాజిక అడవులు అంటే ఏంది? ఏవైతే మనము ఆర్టిఫిషియల్గా మనం పెంచుతున్నామో చిన్న అడవులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రోత్సహించాలి, నీటి వనరులను కల్పించాలి, అందులో ఉన్నటువంటి జంతువులను రక్షించాలి, తద్వారా వచ్చేటువంటి బెనిఫిట్స్ మనం పొందాలి. దానికి సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా ప్రభుత్వానికి ఆర్థికంగా లాభాలు చేకూరుతాయనే విషయం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పర్వతాలు, కొండలు. ఈ పర్వతాలు కొండల పైన కూడా మనం వ్యవసాయం చేసి మీన్స్ మొక్కలు నాటి అడవుల శాతాన్ని పెంచాలి అంటాడు. మరి అంత పెద్ద కొండలపైకి మనం ఎట్లా వెళ్ళి మొక్కలు నాటుతాం సార్ అంటే, ఓకే, హెలికాప్టర్స్ ఉన్నాయి, విమానాలు ఉన్నాయి. వాటి ద్వారా ఈ విత్తనాలను తీసుకెళ్ళి రెయినీ సీజన్లో పర్టికులర్ ప్లేస్లో ఆ విత్తనాలు చల్లుకుంటూ పోతుంటే ఆటోమేటిక్గా అక్కడ మనకు వర్షం ఆల్రెడీ ఉంటుంది కాబట్టి, సన్లైట్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఆ మొక్కలు అక్కడ ఆటోమేటిక్గా పెరిగి ఆ యొక్క కొండలు లేదంటే ఆ ప్రాంతాలన్నీ కూడా బాగా దట్టమైన అడవులుగా పెరుగుతుంది. ఆటోమేటిక్గా మనకు ఈ అడవుల యొక్క వైశాల్యము, పరిమాణం అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇంటి నిర్మాణ అనుమతులు. ఇల్లు ఎప్పుడైతే మనం ఒక విలేజ్లో ఒక అతను ఒక ఇల్లు కట్టుకుంటున్నాడు అనుకోండి, కంపల్సరిగా అతనికి పర్కోలేషన్ ట్యాంక్, ఇంకుడు గుంత, ఒక ఇంకుడు గుంత కంపల్సరిగా ఉండేటట్టు, కొన్ని మొక్కలు ఇంత ప్లేస్లో ఇల్లు కడుతున్నావంటే ఇన్ని మొక్కలు నువ్వు కంపల్సరీ నాటాలి అనే విధంగా ఒక చట్టం తీసుకొచ్చేసి పెట్టినట్టయితే మనకు ఆ వాటర్ స్టోర్ చేయబడుతుంది. అట్లాగే మొక్కలు కూడా పెంచడం ద్వారా అక్కడ పచ్చదనం ఏర్పడి స్వచ్ఛమైన గాలి రావడానికి అవకాశం ఉంటుంది. వినూత్న పథకాలు కూడా చేయొచ్చంట. వినూత్న పథకం ఏం చేయాలి? ₹1 కిలో బియ్యము, ఉచిత ఇల్లు, బట్టలు, పుస్తకాలు,
ఈ ఏవైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో వాటన్నీ కూడా వాళ్ళందరికీ కూడా పింఛన్లు ఇచ్చేటప్పుడు కానివ్వండి, మహిళా డ్వాక్రా గ్రూపులకు కానివ్వండి, పింఛన్దారులకు కానివ్వండి, వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ కల్పిస్తూ మీరు కంపల్సరీగా మొక్కలు నాటాలి విధిగా, లేదంటే మీకు ఈ సదుపాయాలు ప్రభుత్వం నుంచి లభించవు అనే విషయాన్ని ఒకసారి చెప్పినట్టయితే అటు స్టూడెంట్స్ కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, ఆ తర్వాత ఎడ్యుకేటర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా మహిళా సంఘాలు కానివ్వండి, అందరూ కూడా అవేర్నెస్ పెంచుకొని ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటుతూ ఉంటే వాళ్ళ ఇంటి చుట్టూ, వాళ్ళ విలేజ్ చుట్టూ, వాళ్ళ మండలంలో, ఆ తర్వాత వాళ్ళ జిల్లాలో, ఆ తర్వాత వాళ్ళ స్టేట్లో అట్లా మొక్కలు పెంచుకుంటూ పోయినట్టయితే ఆటోమేటిక్గా భారతదేశంలో అనేటువంటి ఏదైతే మనం తక్కువ అనుకున్నామో అడవులు, అవి కాస్త ఖచ్చితంగా పెరిగి అడవుల యొక్క శాతము పెంచడానికి అవకాశాలు ఉంటాయి అనే విషయము స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి.